నమస్కారం కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలని ఎస్బీఐ డీజీఎం సురేంద్ర నాయక్ అన్నారు. ఎస్బీఐ అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అనేక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఇలాంటి అవకాశాలు ప్రతి ఒక్క వినియోగదారుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టేషన్ రోడ్లో గల ఎస్బీఐ బ్యాంక్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్బీఐ డీజీఎం సురేంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది తోడు నిలబడుతుందని చెప్పారు. దానికి ఉదాహరణే కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్కు చెందిన రాజు అనే వ్యక్తి గతంలో 8,90,000 స్టేషన్ రోడ్లో గల ఎస్బీఐ బ్రాంచ్లో లోన్ తీసుకున్నప్పుడు క్లెయిమ్ చేశామని చెప్పారు. తీసుకున్న లోన్ కట్టకుండానే అతను మరణించడం, అతను చేసిన ఇన్సూరెన్స్ వల్ల డబ్బులు రావడంతో వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పోయిందన్నారు. వారు చేసిన ఆలోచన ద్వారానే ఇప్పుడు వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పినట్లు తెలిపారు. దీని గురించి ప్రతి ఒక్కరు తమ కుటుంబం కోసం చేసే ప్రయత్నంలో ఇట్లాంటి వాటిపై కూడా దృష్టి సారించాలని సూచించారు. భారతదేశంలోని అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బీఐలో ఎడ్యుకేషన్, వెహికల్ లోన్తో పాటు అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరిన్ని వివరాల కోసం నేరుగా ఎస్బీఐ బ్రాంచ్కి వచ్చి సమాచారం తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యాంక్ సేవల్లో భాగంగా యూనో క్యాష్ లాంటి స్మార్ట్ సేవల ద్వారా కూడా ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులను పొందవచ్చునని తెలిపారు. ఈ సమావేశంలో జి నరసింహ, రవికుమార్, స్టేషన్ రోడ్ బ్రాంచ్ మేనేజర్లు సాంబశివ, అనుపమ తదితరులు పాల్గొన్నారు. చేద్దామనే భావంతో ఎప్పుడైతే ఆ ఎస్బీఐ లైఫ్ పాలసీ తీసుకున్నారో ఇవాళ ఆ వ్యక్తి మన మధ్యలో లేకపోవడం వల్ల మనకు కలిగిన బాధని కొంత ఉపశమనం కలిగించడానికి ఎస్బీఐ లైఫ్ తోడ్పడిందనే మనం చెప్పుకోవాలి. ఎస్బీఐ లైఫ్ అనే మన ఇన్సూరెన్స్ సంస్థ ఎస్బీఐ యొక్క అనుబంధ సంస్థ. ఈ అనుబంధ సంస్థ మనకు చేసిన సహాయం మనం మర్చిపోలేమని మళ్ళీ ఇంకోసారి ఒక్కడినించి చెప్తున్నాను. కారణం ఏంటంటే ఒక వ్యక్తి అకాలంగా మరణం చెందినప్పుడు ఇంట్లో అప్పు చేసి అకాలంగా మరణం చెందితే అప్పుతో పాటు ఆస్తి కూడా పోతుందనుకోండి, అప్పుడు చాలా బాధాకరం. మనిషి పోయాడు, అప్పు ఉంది, ఆస్తి పోయింది, ఇంకా మనకు ఎలా ఈ జీవితం మనుగడ. వారి భర్తలు ఇక్కడ లోన్ తీసుకున్నప్పుడు ఒక పర్సనల్ లోను, ఒక హౌసింగ్ లోన్ వాడు తీసుకున్నప్పుడు దానికి వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల వాళ్ళు అంత అమౌంట్ 7 లక్షల రూపాయలు లోన్ తీసుకొని 1 లక్ష రూపాయలు కట్టిన తర్వాత అకాలంగా మరణం వస్తే, మరణం అనేది మనకందరికీ తెలిసిందే, పుట్టుక ఎంత గ్యారంటీయో మరణం అనేది మన చేతుల్లో లేదు. అటువంటప్పుడు ఇటువంటి మరణం మనకు సంభవించినప్పుడు ఈ ఉపద్రవం నుంచి మనల్ని ఎవరు కాపాడతారా, ఈ అప్పు మనం ఎట్లా కట్టాలి అనే భావనలో ఉన్నప్పుడు అతనికి ఇన్సూరెన్స్ అతనే కోరుకొని లేదా మేము సలహా చెప్తే చేసినందుకు ఇవాళ ఆ ఫ్యామిలీకి అప్పు పూర్తిగా 7 లక్షల రూపాయలు తీసుకున్న రాజు గారి అప్పు అశోక్ నగర్లో 8,90,000 తీసుకున్న ఆయన కూడా రాజువే. ఒక ఇలానే మన పత్రికా విలేకరి, ఏం సార్ మీరు ఇన్సూరెన్స్ అట్లా చేస్తే ఎట్లా సార్, మీరంతా మమ్మల్ని అందరినీ ఫోర్స్ చేస్తున్నారు సార్ అని అడిగారు. మీరు నమ్మరు, ఆ రోజు ఆయన నాతో మాట్లాడి కొంతసేపు బయటికి వెళ్ళిన కొంతసేపటికే ఆయనకి లారీ గుద్ది చనిపోయాడు. నేను ఆ ఊరు నుంచి వచ్చే లోపలే ఆ విలేకరి ఫ్యామిలీ చెప్పారు. నాకు ఎంత బాధ అనిపించిందంటే, నేను చూసిన తర్వాత ఆయన ఇన్సూరెన్స్ చేసే వెళ్ళాడు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేశాడు. ఎస్బీఐ జనరల్లో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు, ఎస్బీఐ లైఫ్లో రిన్ రక్ష, ఇంకా ఎస్బీఐ లైఫ్లో రకరకాల పాలసీలు ఉన్నాయండి. మనమే తరచి అడిగి చేస్తే మాత్రం జీవితం మంచి సోపానంగా మనం నడిపించుకోవచ్చు. ఈ మనకున్న ఈ అన్సర్టినిటీ ఎప్పుడు ఏదైతుందో మనకు తెలియని దీనికి కొంత ప్రీమియం కూడా పెద్ద బరువైన ప్రీమియం కాదు, కొంతవరకు మనం చేయడం చాలా మంచిదని మిమ్మల్ని అందరినీ ఉద్దేశిస్తూ మీకు తెలిసిన వాళ్ళకి ఇంకా మీకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రోద్బలం చేసి మనం బ్యాంకులో ఇట్లాంటి పాలసీ అది లోన్ తీసుకున్న వాళ్ళే చేయనవసరం లేదు, మనం లైఫ్ ఇన్సూర్ చేసుకో. More occasion that we are distributing these claims, and second is bad news that 2 of our beloved customers have died.
That is a very unfortunate thing. Yes. We are happy that we could help something through SBI Life or through State Bank of India. We could help something. You know that at the demise of anybody, there is a lot of pressure on every family, because mostly this family owners, if they die, then there is a lot of problem to each and every family. And therefore that we are as the biggest bank in the country, biggest financial conglomerate in the country. We have all type of products in the State Bank of India. We are giving you all banking facility to all of you. In addition to that, we are their leader in all financial activities. Be it SBI Life for life insurance, be it SBI General for general insurance, be it SBI Card for SBI credit card, be it SBI Mutual Fund for mutual fund activities, investment in mutual funds, and a Demat account, and like many other subsidiaries are there which we are not directly related. Like SBI DFHI is another also. Like so many subsidiaries are there, 12-15 subsidiaries are there. Those are working under State Bank of India. Not only we take care of all your banking needs, at the same time we take care of all insurance needs. Sometimes we come across that many people, they object at the time of taking loan. They object for a 30,000 or 40,000 insurance cover. If you are taking a loan of 10 lakhs rupees, you will have to pay around 30 to 40,000 as insurance. Sometimes it is less also, depending upon your age. Then this 30,000 or 40,000, we think that it is a wastage. But in fact, it is not a real wastage. It is an investment. If something happens, onward happens in later age, then what will happen? This insurance company, they will pay fully. And these are the two cases we are seeing. జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు తన నామినేషన్ బుధవారం దాఖలు చేశారు. ఈ మేరకు మదన్ మోహన్ రావు తన అనుచరులతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలు అధికారులకు అందజేశారు. మదన్ మోహన్ రావు 2 సెట్లు నామినేషన్లు వేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు తన నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఈ ఎన్నికలు కేసీఆర్ ఎన్నికలు కావని, రాహుల్ గాంధీ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న ఎన్నికలు అని తెలిపారు. ప్రస్తుత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అభివృద్ధిని పూర్తిగా మర్చిపోయారని ఆరోపించారు. 5 ఏళ్లలో 25 కోట్ల నిధులు వస్తే ఇందులో 20.80 కోట్ల రూపాయలను వాపస్ పంపించడం జరిగిందన్నారు. ఈసారి తనను ఎంపీగా గెలిపిస్తే నిధులు తీసుకొచ్చి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. జహీరాబాద్పై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఇక్కడి సమస్యలు పూర్తిగా తెలుసన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడు సురేందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, గంగారం, బాలరాజు, పైల కృష్ణారెడ్డి, కామారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ, ప్రతి నాయకునికి, మండల నాయకులకి, కార్యకర్తలకు అందరికీ పేరు నమస్కారాలు చెప్తూ ఈరోజు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నన్ను నమ్ముకొని కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, పార్టీ నాయకులకు అందరికీ, మరియు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. మరి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఎన్నో అవమానాలకు డెవలప్మెంట్ నోచుకోలేదు. ఈ రోజున్న ప్రస్తుతం ఎంపీ ఇదే కేసీఆర్ గారు చెప్తున్నారు, ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఎలక్షన్, ఆయన సీఎం అయిపోయాడు. మరి రాహుల్ గాంధీకి, మోడీకి ప్రజలు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఎందుకంటే యువ నాయకుడు, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నాడు. మరి మోడీ ఏం చేశాడని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రస్తుతం ఎంపీ, మరి మీకు తెలుసు, ఎంపీ కింద, ఎంపీ లాడ్స్ కింద 25 కోట్లు ప్రతి ఎంపీకి దేశంలో ఇస్తారు. దేశంలో 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గం ఉందంటే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే 20 కోట్ల 80 లక్షలు వాపసు వెళ్ళిపోయినాయి, పైసలు ఖర్చు పెట్టలేదు.
అట్లాంటి ఎంపీ మన దగ్గర ఉన్నాడు జైరాబాద్లో. మరి జైరాబాద్ ఎంత వెనుకబడ్డ ప్రాంతం అంటే రోడ్లు లేవు, నీళ్లు లేదు, చదువు లేదు. మరి ఇట్లాంటి ప్రాంతానికి ఉన్న డబ్బుల్ని కూడా గవర్నమెంట్ వాపసు తీసుకుపోయాడు. మరి అతను స్థానికుడు కాదు. మరి ఏ విధంగా కూడా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలి. మరి నన్ను మీరందరూ గెలిపిస్తే రేపు పొద్దున అక్కడి నుంచి కేంద్రం నుంచి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకుని వచ్చి మరి ఈ ప్రాంతాన్ని నిరుద్యోగం లేని జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని చేయాలనేది నా ఆశ, నా కళ. మరి అట్లాంటి ప్రాంతానికి ఈరోజు రైతులకు కూడా చాలా బాధపడుతున్నారు. క్లస్టర్గా చేసి ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడితే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెడితే ఎక్కడికక్కడ రైతులు అమ్ముకోవచ్చు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మరి విద్య కూడా లేదు, వైద్యం లేదు, అవన్నీ కానీ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు బలపరిచిన అభ్యర్థి మదన్ మోహన్ గారికి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సుందరమణి నిర్మల దేవి గారికి, మరి ఎల్ఎస్సీ గారికి, సీతారెడ్డి గారికి, మరి అందరికీ పేరు నమస్కారం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చి ఈరోజు తెలంగాణ సమాజం గురించి బాధలు తెలుసుకోవడానికి దేశ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీ గారు. అందుగురించే యువతను ప్రోత్సహిస్తూ మరి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మదన్ మోహన్ గారిని డిక్లేర్ చేయడం అందరికి సంతోషం. మరి మదన్ మోహన్ గారిని జైరాబాద్ పార్లమెంట్లో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి పూర్తిగా నమ్మకం ఉంది. మరి ఈరోజు ఈ నియంత్రిత ప్రభుత్వం పారదోల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నిక రాహుల్ గాంధీ వర్సెస్ మోడీది. ఇది మొన్న కేసీఆర్ నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేసింది. ఇవాళ కేసీఆర్కు సంబంధం లేని ఎన్నిక ఇది. ఇవాళ మదన్ మోహన్ గారు ఎంపీ అయితే రేపు కేంద్రంలో పోరాటం చేసి వర్సెస్ రాహుల్ గాంధీ ఎలక్షన్. కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. 15 లక్షల రూపాయలు మీ ఖాతా వేస్తా అని రాలేదు. అచ్చేదీన్ ఆయంగాని ఎవ్వరికి అచ్చేదీన్ రాలేదు. దేశంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎంప్లాయ్మెంట్ భయంకరమైన ఎంప్లాయ్మెంట్ పడిపోయింది. నోట్ బందీ వల్ల తెలంగాణలో జీడిపి కానీ అన్నింటితో దాని గురించి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాహుల్ రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చినారో, రైట్ టు ఫుడ్ తెచ్చినారో, అలాగే ఇప్పుడు ప్రతి వ్యక్తికి వాళ్ళ బ్యాంకులో వచ్చి మినిమం కనీస ఆదాయం స్కీమ్ వెరీ సూన్ రేపు ఎల్లుండిగో రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో ప్రకటన చేయబోతున్నారు. మరి మా అభ్యర్థి విషయానికి వస్తే మరి మదన్ మోహన్ గారు కామారెడ్డిలో చదువుకొని అమెరికాలో పోయి ఐటీ కంపెనీలో, మరి ఇండియాలో 2 దేశాల్లో ఐటీ కంపెనీ పెట్టి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు హోటళ్లపై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆయా హోటళ్లలో నిల్వ ఉంచిన సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయా హోటళ్లపై కేసులు నమోదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లపై విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎంఎన్ రెడ్డి హోటల్పై దాడి చేసి అందులో అక్రమంగా నిల్వ ఉంచిన 5 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయ రోడ్డులో గల బొమ్మరిల్లు హోటల్పై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో తనిఖీలు చేపట్టి నిల్వ ఉంచిన 4 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనంతరం పంచనామా నిర్వహించి గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సబ్సిడీ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ కోరారు. పట్టాభద్రుల, జర్నలిస్టుల, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తారని చెప్పారు. ఈ నెల 22వ తేదీన జరిగే పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం టేక్రియాల్ గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ్మ మాట్లాడారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే సమస్యలు పరిష్కారం కావన్నారు. వారు ప్రభుత్వానికి కొమ్ము కాస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి శాసన మండలిలో సమస్యల పట్ల గలం వినిపించే తనలాంటి వారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. నిరుద్యోగుల, పట్టభద్రుల, న్యాయవాదుల, జర్నలిస్టుల, మహిళల సమస్యలను పరిష్కరించేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని తెలిపారు. సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి వాటి పరిష్కార మార్గాలను తెలిసిన తనకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. యువజన సంఘాల మద్దతుతోనే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పట్టభద్రులందరికీ, మీడియా మిత్రులకు, నాకు మద్దతిస్తున్నటువంటి యువజన సంఘాల నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈ నెల 22న జరగబోతున్నటువంటి ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేను నామినేషన్ వేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పట్టభద్రులందరినీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేయడం కోసం, ఓటు అభ్యర్థించడం కోసం ఇక్కడికి వచ్చాను. పట్టభద్రులారా, మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ ప్రజలు నమ్మి ఓటేసినటువంటి నాయకులు, అన్ని పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఒక జర్నలిస్ట్గా నేను ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చూపడంలో నా వంతు బాధ్యత నిర్వహించినా కూడా, ఒక జర్నలిస్ట్గా ఆ మేరకు మాత్రమే, ఆ పరిమితికి లోబడి మాత్రమే పనిచేయగలుగుతాను. బట్ వాటికి పరిష్కారం సూచించే దిశగా ప్రయత్నం చేయాలంటే మాత్రం చట్టసభల్లోనే ఉండాలి. కాబట్టి రెండు అంశాలు, ఇక్కడ ప్రజాపక్షం కొత్త తరం నాయకులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాలంటే చట్టసభలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను నామినేషన్ వేశాను. మీ అందరికీ కూడా చెప్తున్నాను, మీరు ఆదరించి, ఆశీర్వదించి, నాకు ఓటేసి నన్ను శాసనమండలికి పంపిస్తే మీ అందరి పక్షాన మీ ప్రతినిధి, నిరుద్యోగ పట్టభద్రులారా, మీరు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగ పట్టభద్రులైంది. మనకు రావాల్సినటువంటి ఇంటికో ఉద్యోగం, 1,00,000 ఉద్యోగాల సంగతి గాలికి వదిలేసింది. మరి ఇటువంటి నేపథ్యంలో మనం ఏం చేయాలి? మీరంతా కూడా ఆలోచన చేయండి. మీడియా ముఖంగా నిరుద్యోగ పట్టభద్రులందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ పట్టభద్రులారా, మీరు నాకు సహాయ సహకారం అందించి నన్ను శాసనమండలికి పంపిస్తే ప్రతి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం మీ ప్రతినిధిగా శాసనమండలికి పంపించండి. విద్యారంగ అభివృద్ధిలో మీతో పాటు నేను భాగస్వామ్యం తీసుకుంటానని మీకు ప్రమాణం చేస్తున్నాను. ఇక ప్రైవేట్ రంగం, అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఒక మనవి, మీరు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాబట్టి మీ ఓటును, ప్రధాన ప్రాధాన్యత ఓటును నాకు వేసి నన్ను మీ ప్రతినిధిగా శాసనమండలికి పంపించాలని మీడియా ముఖంగా, ఉద్యమంలో మనము ఉన్నాం, ప్రతి ఒక్కరం మన వంతు పాత్ర పోషించినాం. మనం బోనాలు ఎత్తినాం, మనం బతుకమ్మలాడినాం, మనం ఉద్యమం చేసినాం. ప్రతి లాయరు, ప్రతి డాక్టరు, ప్రతి ఇంజనీరు, ప్రతి మహిళ కూడా పాల్గొంది, ప్రతి విద్యార్థిని పాల్గొంది. మరి ఇవాళ మనకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారు. కాబట్టి మా మహిళా ఆడబిడ్డలందరికీ కూడా నేను చేస్తున్న విన్నపం, ఒక మహిళగా నేను మీ ముందుకు వచ్చినాను. మీ ప్రతినిధిగా నన్ను ఎన్నుకోండి. మీ ప్రధాన కేసీఆర్ కిట్స్ ఇస్తున్నారు తప్ప గైనకాలజిస్టులను అపాయింట్ చేస్తలేదు. కాబట్టి మీ మీద ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించడం కోసం, నియామకాల కోసం, ప్రభుత్వ ఆసుపత్రుల బాగు కోసం నా వంతు నేను ఖచ్చితంగా మీకు తోడుంటానని, మీ ప్రతినిధిగా నాకు ఓటేసి పంపిస్తే మీ అందరి పక్షాన కొట్లాడతానని మీ అందరికీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి KD డిజిటల్.